పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో ప్రపంచ విమానయాన రంగం కుదేలవుతోంది. ఆ ఎఫెక్ట్ ఇటు ఇండియా పైన కూడా పడింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా ఇండియా నుంచి అనేక మంది దుబాయ్లో పనిచేస్తుంటారు. సో ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళేటువంటి సర్వీసులన్నీ కూడా రద్దయిపోయాయి. అలాగే ఇటు అమెరికాకు వెళ్ళేటువంటి సర్వీసులు కూడా చాలా వరకు వాటిపైన ప్రభావం పడింది. సో వందల సంఖ్యలో విమానాలన్నీ కూడా రద్దయిపోయినటువంటి పరిస్థితి. సో దుబాయ్ నుంచి చేంజ్ ఓవర్ ఫ్లైట్స్ ఉంటుంది అమెరికాకు. సో అక్కడ పూర్తిగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ వైమానిక క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఆ నేపథ్యంలో పూర్తిగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా మూసివేసినటువంటి పరిస్థితి. దుబాయ్తో పాటు గల్ఫ్లో ఉన్నటువంటి అనేక దేశాలపైన కూడా ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఈ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇటు సౌదీ అరేబియాలోను, అలాగే అరబ్ ఎమిరేట్స్లోను, కువైట్, వాటితో పాటు బెహ్రాన్ లాంటి దేశాల్లో అనేక స్థావరాలను, వైమానిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది అమెరికా. సో అమెరికాకు ఈ దేశాలు సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని టార్గెట్గా చేసుకొని అమెరికా వైమానిక స్థావరాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడులు చేస్తుంది. సో ఆ దాడులను నిలువరించేటువంటి క్రమంలో, ఇంటర్సెప్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ శకలాలు కింద పడిపోయి అనేక జనావాసాల్లో పడుతున్నాయి. దాని ఫలితంగా ప్రజలు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్గా ఈ విమానయాన రంగం పైన తీవ్ర ప్రభావం పడి వందల సంఖ్యలో కూడా విమాన సర్వీసులన్నీ కూడా రద్దవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇంకోవైపు సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడంతో ఆయన స్థానంలో ప్రత్యేకంగా 3 సభ్యుల కౌన్సిల్ను ఇరాన్ ఏర్పాటు చేసింది. సో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్తో నుంచి ఒకరు, అలాగే న్యాయ వ్యవస్థ నుంచి ఒకరు, అలాగే ఇంకొక వ్యక్తితో ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. సో అసెంబ్లీ ఆఫ్ కౌన్సిల్ ఎక్స్పర్ట్స్ నుంచి ఒక సభ్యుని ఏర్పాటు చేశారు. సో 3 సభ్యుల కౌన్సిల్ ప్రస్తుతం ఇరాన్కి సంబంధించినటువంటి తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తుంది. సో వీరంతా చెప్తున్నారు, ఖచ్చితంగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం, తమ సుప్రీం లీడర్ను చంపినటువంటి అమెరికా పైన ఖచ్చితంగా తాము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆ మేరకు అమెరికాకు సహకరిస్తున్నటువంటి దేశాలు ఆ స్థావరాలపైన ప్రస్తుతం అయితే దాడులు కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇంకోవైపు దాని ఇంపాక్ట్ ఇటు ఇండియా పైన కూడా పడింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో, అలాగే లక్నోలో షియా ముస్లింలు భారీ ఎత్తున ధర్నాకు దిగారు, ఆందోళన నిర్వహిస్తున్నారు. అమెరికా చేస్తున్నటువంటి దాడులను నిరసిస్తూ అమెరికాకు వ్యతిరేకంగా ఈ షియా ముస్లింలందరూ కూడా వీధుల్లోకి వచ్చి, రోడ్లపైకి వచ్చి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్కు సహకరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఇంపాక్ట్ ఇండియా పైన కూడా పడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి సుప్రీం లీడర్ను నిన్న జరిపినటువంటి దాడుల్లో హతమార్చడంతో క్లియర్గా అమెరికా మాత్రం ఒకటి చెప్తుంది, ఇరాన్ ఏదైతే అణ్వస్త్రాలను తయారు చేస్తుందో దాన్ని పూర్తిగా వ్యవస్థనంతా కూడా రూపుమాపేంత వరకు కూడా తమ దాడులు కంటిన్యూ అవుతాయని, ఒకవేళ కనుక ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తే కనీవిని ఎరగని రీతిలో ఇరాన్ను కంప్లీట్గా నాశనం చేస్తామని కూడా ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో కంప్లీట్గా డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆయన పర్యవేక్షణలోనే నిన్న ఉదయం ఈ సమయంలో ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సమావేశం నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆ పక్కా నిఘా సమాచారంతో నేరుగా ఆయన సమావేశం నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ పైన దాదాపు 30 మిస్సైల్స్తో నేరుగా బ్యారేజ్ ఆఫ్ మిస్సైల్స్ దాడి చేయడంతో కంప్లీట్గా భవనం కుప్పకూలి అందులోనే ఖమేనీ సహా ఆయన మంత్రులు, అలాగే కమాండర్స్ అంతా కూడా చనిపోయారు. సో ఆ విషయం ధృవీకరించుకునేందుకు కొంత సమయం పట్టింది. సో ఈరోజు ఉదయాన్నే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఆ ఖమేనీని తాము హతమార్చినట్టు, అలాగే మిగిలినటువంటి వ్యవస్థలో అనేక మందిని కూడా చంపినట్టు క్లియర్గా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి గత ఏడాది నుంచి ఇరాన్కు అమెరికాకు మధ్య ఈ యుద్ధం కొనసాగుతుంది. ఈ మధ్యలో గత ఏడాది జూన్లోనే న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా అమెరికా ధ్వంసం చేసింది. B-2B బాంబర్స్ను ఉపయోగించి దాదాపు 2000 కిలోల బరువు ఉన్నటువంటి బాంబులను జారవిడ్చి కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా డెమాలిష్ చేసింది. సో నిన్న ఉదయం జరిపినటువంటి దాడిలో ఆ దేశ సుప్రీం లీడర్ని హతమార్చడం ద్వారా కంప్లీట్గా ఇరాన్ను వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కంప్లీట్గా ట్రంప్ చెప్తున్నారు, డెఫినెట్గా ఇరాన్ ప్రజలు తాము కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి, ప్రజాస్వామ్యయుతమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్తున్నారు. కానీ ఇరాన్లో ఉన్నటువంటి మత గురువులు కంప్లీట్గా షియా ముస్లింల చేతిలో ఇరాన్ దేశం ఉంది కాబట్టి షియా మత గురువులు, అలాగే అక్కడ ఉన్నటువంటి IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కౌన్సిల్ కలిసి ఇప్పటికొక తాత్కాలికంగా కౌన్సిల్ ఏర్పాటు చేసి దాని ద్వారా
ప్రభుత్వాన్ని నడుపుతుంది. సో వీరంతా కూడా ఇప్పటికే శపథం చేశారు, డెఫినెట్గా అమెరికా ఇజ్రాయెల్కు తగిన బుద్ధి చెప్తామని. సో ఫర్దర్గా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయని మనం చూడాలి. సో వారం 10 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి దాడులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. తమ సుప్రీం లీడర్ చనిపోయినప్పటికీ ఇరాన్ ఇంకా లొంగిపోలేదు. ఇరాన్ ఇంకా ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు అమెరికా మరిన్ని దాడులు చేసే అవకాశం కనబడుతోంది. వెంకటేష్, యుద్ధ వాతావరణం చూస్తుంటే ఇప్పట్లో సమసిపోయేలా కనిపిస్తలేదు, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇంకా ట్రాన్సిట్ పాయింట్ల వద్ద చూసుకుంటే దాదాపు 3.5 లక్షల మంది అక్కడ ఇరుక్కున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఆ పరిస్థితి ఏంటి? వాళ్ళకు తక్షణ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? నిజానికి ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో దాని యొక్క ఇంపాక్ట్ కంప్లీట్గా వెస్ట్ ఏషియా పైన పడింది. పశ్చిమాసియాలో అనేక దేశాలు యుద్ధ ప్రభావానికి లోనవుతున్నాయి. ప్రధానంగా ఇటు సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, ఖతార్, ఒమన్ ఇలాంటి దేశాల లోపల కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడింది. ప్రధానంగా ఇటు యూఏఈలో ఉన్నటువంటి అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి ప్రధాన వాణిజ్య కేంద్రం, కమర్షియల్ సిటీ దుబాయ్లో అనేక మంది ఇండియన్స్ ఉన్నారు. అలాగే అనేక చోట్ల అరబ్ ఎమిరేట్స్లో కానీ, సౌదీ అరేబియాలో చాలామంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. సో వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అనేక మంది వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. భారీ ఎత్తున ఈ ఇరాన్ మిసైల్స్ను ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక మందికి సూచనలు జారీ చేశారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని. సో ఇరాన్ ఉపయోగిస్తున్నటువంటి మిసైల్స్ను ఎదుర్కొనేటువంటి క్రమంలో, ఇంటర్సెప్ట్ చేస్తున్నటువంటి క్రమంలో వాటికి సంబంధించినటువంటి ఆ క్షిపణుల శకలాలన్నీ కూడా వారిపైన పడుతున్నటువంటి పరిస్థితి, జనావాసాల పైన పడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే బుర్జ్ ఖలీఫా, ప్రపంచంలోనే చాలా ఎత్తైనటువంటి భవనం బుర్జ్ ఖలీఫా పైన కూడా ఇరాన్ టార్గెట్గా ఇరాన్ ఒక మిసైల్స్ ఉపయోగించింది. అయితే దాని పక్కన చాలా స్వల్పమైనటువంటి నష్టం బుర్జ్ ఖలీఫాకు జరిగిందని తెలుస్తుంది. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ సెంటర్స్ కానీ, అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ప్రధానంగా టార్గెట్ చేస్తూ వాటిపైన క్షిపణులు దాడి చేస్తుంది. సో వీటిపైన ప్రధానంగా దాడి చేయడం వెనుక ప్రధానమైనటువంటి కారణం అమెరికాకు ఈ దేశాలన్నీ కూడా సహకరిస్తున్నాయని ఇరాన్ ఆరోపణ చేస్తుంది. సో షియా ముస్లింలందరూ కూడా ఇరాన్లో ఉంటే, సున్నీ ముస్లిమ్స్ అంతా కూడా ఈ మిగిలినటువంటి దేశాలు ఉన్నారు. సో ఈ దేశాలకు ఇరాన్కు మధ్య శత్రుత్వం ఉంది. చాలా రోజుల నుంచి వారికి మధ్య శత్రుత్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సౌదీ అరేబియా చేసినటువంటి ఒత్తిడి మేరకే నిన్న ఫిబ్రవరి 28వ తేదీన తెల్లవారుజామున ఇరాన్ సుప్రీం కమాండర్కి సంబంధించిన సమాచారం తెలుసుకొని నేరుగా దాడి చేశారనేటువంటి ఒక సమాచారం వస్తుంది. సో సౌదీ అరేబియా రాజు ఎవరైతే ఉన్నారో బిన్ సల్మాన్, సో ఆయన చేసినటువంటి సూచన, ఆయన చేసినటువంటి ఒత్తిడి మేరకు నిన్న అమెరికా ఈ దాడి చేసింది అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఇరాన్ ఈ విషయాలపైన రగిలిపోయి ఈ పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇతర దేశాలపైన, ఇతర ముస్లిం కంట్రీస్ పైన భారీ ఎత్తున దాడులకు దిగుతుండడంతో కంప్లీట్గా పశ్చిమాసియా అంతా కూడా బాయిల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మరికొన్ని రోజుల పాటు ఈ సిచ్యువేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇరాన్ను కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు ఇంకా భారీ ఎత్తున దాడులు చేసి ఇరాన్ను కంప్లీట్గా నియంత్రిస్తాము, కన్నీ వీరిని ఎరగని రీతిలో దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తాము కూడా అమెరికా, ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తామని ఇరాన్ చెప్తోంది. ఎస్, మీరు అన్నట్లు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గమనేసి చెప్తూ ఉంది. అయితే దీనిపైన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి వెంకటేష్? డెఫినెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చేస్తున్నటువంటి వార్నింగ్స్ అన్నిటిని కూడా ఆయన గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇరాన్కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం చూసాం, చాలా పటిష్టమైనటువంటి నిఘా సమాచారంతో ఇరాన్ సుప్రీం లీడర్ను చాలా క్షణాల వ్యవధిలోనే మట్టుబెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి సిఐఏ కానీ, మిగిలినటువంటి నిఘా వాళ్ళు ఇచ్చినటువంటి నిఘా సమాచారం మేరకు క్లియర్గా ఇరాన్ను చాలా క్షణాల వ్యవధిలోనే వాళ్ళను నిర్మూలించినటువంటి పరిస్థితి, సుప్రీం లీడర్ను తమ క్షిపణులతో హతమార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో డెఫినెట్గా ఇంకా ఇరాన్ ఇంకా లొంగిపోలేదు, ఇరాన్ ఇంకా ప్రకటనలు చేస్తూనే ఉంది. కాబట్టి ఇరాన్ను తమ దారికి తెచ్చుకునేందుకు డెఫినెట్గా ఇరాన్ చుట్టూ ఒక పద్మవ్యూహం లాంటి వాటిని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక వైమానిక స్థావరాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. చాలా నియరెస్ట్ పాయింట్ బహ్రెయిన్లో అమెరికన్ నేవల్ ఫ్లీట్ కూడా ఉంది. సో ఆ అమెరికన్ నేవల్ ఫ్లీట్ నుంచి భారీ ఎత్తున దాడులు కూడా అమెరికా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో కంప్లీట్గా దాన్ని సర్కిల్ చేశారు, ఇరాన్ చుట్టూ కూడా సర్కిల్ చేసి ఇరాన్ పైన అమెరికా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ నుంచి కూడా భారీ ఎత్తున దాడులను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏ రకంగా చూసినప్పటికీ ఇరాన్
అమెరికాను నిలువరించేటువంటి పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ దానికి పూర్తిగా సంపూర్ణ సహకారం ఇస్తుంది. వాటికి తోడు ఈ సున్నీ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్ కానీ ఇతర కువైట్, ఖతార్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ ఇప్పుడు ఒంటరిగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇరాన్ ఒంటరిగా మారింది. అలాగే ఇటు సుప్రీం లీడర్ కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో ఇరాన్ చేస్తున్నటువంటి ప్రకటనలు కేవలం ప్రగల్భాలుగానే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇరాన్ అమెరికాను, ఇజ్రాయెల్ను ఎదుర్కొనేటువంటి స్థాయి మాత్రం ప్రస్తుతానికైతే లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.